హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ టు కమల వంటింటి రుచులు. ముందుగా మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ న్యూ ఇయర్ మీకు అందరికీ కూడా బాగా కలిసి రావాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. మనకి సంక్రాంతి అయితే వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు సంక్రాంతికి అందరూ కూడా పిండి వంటలు అయితే రెడీ చేస్తూ ఉంటారు కదా. వాటిలో ఒక రకమైన పిండి వంట అయినటువంటి ఈ పొంగడాలు అయితే మనం చేసుకుందామండి. అది పాకం పట్టి పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో నేనైతే ఈరోజు వీడియోలో చూపించబోతున్నానండి. మరి మీరు కూడా ఈ పొంగడాలని ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. లోపల మెత్తగా బాగుంటాయండి, చూడటానికి అండి, తినటానికి ఇంకా బాగుంటాయండి. మరి ఈ వీడియో స్టార్ట్ చేద్దాము. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి బియ్యం అయితే తీసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్తో గ్లాసు పావు వరకు బియ్యం అయితే తీసుకున్నానండి. తీసుకుని ఇవి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ వాటర్ వేసుకుని 20 నుంచి 24 గంటల వరకు నాననిచ్చుకోవాలండి. బియ్యం ఎక్కువ నానితే పొంగడాలు అనేవి బాగా వస్తాయండి. ఇలా ఒక నైట్ నేను నానబెట్టాను. నైట్ నానబెట్టి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నుంచి అయితే ప్రిపేర్ చేస్తానండి. చూస్తున్నారు కదా, బాగా నాని బియ్యం అయితేని ఈ విధంగా నాని బియ్యాన్ని ఒక స్ట్రైనర్లో వేసుకుని వాటర్ మొత్తం పోయేలా చూసుకోవాలి. వాటర్ అయితే జస్ట్ వాటర్ వెళ్తే సరిపోతుందండి. మనకి డ్రై అయిపోకూడదు. బియ్యం అయితేనే డ్రై అయితే మనకి పొంగడాలు అనేవి సరిగా రావు. కాబట్టి కొంచెం వాటర్గానే ఉండాలండి. ఇలా తీసుకున్న బియ్యాన్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. వేసుకుని మెత్తని పిండిలాగా మిక్సీ పట్టుకుందామండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక జల్లెట్లో వేసుకుని ఈ పిండిని అయితే జల్లించుకోవాలండి. తడి పిండి కాబట్టి మనకి గమ్మున దిగదు. కాబట్టి చేతితో కొంచెం ఇలా అనుకుంటూ మనం జల్లించుకోవాలి. ఇలా జల్లించిన తర్వాత మనకి అడుగున వస్తాయి కదండి, కొంచెం బరకగా వస్తుంది కదండి నూక కింద. దీన్ని మళ్ళీ బియ్యంలో వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఈ పిండిని జల్లించిన తర్వాత ఈ పిండిని అయితే కొంచెం ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ గట్టిగా నొక్కి పెట్టుకోవాలి. అప్పుడే పిండి తడారకుండా ఉంటుంది. ఇలా నొక్కకపోతే తడారిపోవడం వల్ల మనకు పొంగడాలు సరిగ్గా రావు. ఇలా నొక్కిన తర్వాత దీనిపైన మూత అయితే పెట్టుకోవాలి. మొత్తం పిండి అంతా కూడా ఇదే విధంగా మనం ఆడుకుని జల్లించుకుని ఇలా నొక్కి పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పాకం కోసం బెల్లం తీసుకుందాం. ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో గ్లాస్ బెల్లం అయితే తీసుకున్నానండి. అలాగే పావు గ్లాసు వాటర్ కూడా దీంట్లో వేసుకున్నాను. ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీని పాకం వచ్చే వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాము. చూస్తున్నారు కదా, దగ్గర పడింది. ఇప్పుడు పాకాన్ని అయితే కొంచెం చెక్ చేసుకుందాము. ఇలా ఒక ప్లేట్లో వాటర్ తీసుకుని పాకాన్ని అయితే కొంచెం వేసుకుని ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పాకం ఇంకా పాకిపోతుంది. ఇంకా మనకైతే సరిగా రాలేదు. ఈ విధంగా అయితే ఉండకూడదండి. మనకి ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉడకనిద్దాము. ఉడకనిచ్చాక ఒకసారి మళ్ళీ చూసుకుందాము. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి చేతిలోకి ఉండ కింద అయితే రావాలండి. బాగా గట్టిగా ఉండకూడదు. అలాగని మెత్తగా కూడా ఉండకూడదండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండగా మనం గ్యాస్ ఆఫ్ చేసుకుని పిండి వేసుకోవాలి. ఇప్పుడు పిండి అయితే పక్కన పెట్టుకుందాము. ఈ కన్సిస్టెన్సీలో మీరు వేసుకోవాలనుకుంటే కొంచెం యాలకుల పొడి కానీ నువ్వులు కొబ్బరి అన్నీ వేసుకోవచ్చండి ఇదే టైంలోని. నేనైతే ఏమీ వేయట్లేదు ఇక్కడ. ఇప్పుడు పిండి అయితే వేసేసుకుంటున్నాను. పిండి వేసుకుంటా కలుపుకోవాలండి. పక్కన ఒకళ్ళు వేస్తూ ఉంటే మనం కలిపితే గమ్మున అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకుని కలుపుకోవాలి. మొత్తం పిండి అంతా ఎక్కడ ఉండలనేవి లేకుండా కలుపుకోవాలండి. నాకైతే మొత్తం పిండి పట్టేసిందండి. ఇలా ఎప్పుడూ కూడా ఈ పాకం సరుకు చేసుకునేటప్పుడు కొంచెం పిండి అయితే తడిపిండి ఎక్కువే ఉండాలండి. గమ్ముని సరిపోకపోతే ఇబ్బంది అవుద్ది కదా. చూస్తున్నారు కదా, ఈ విధంగా జారుడి కింద అయితే ఉండాలండి. అదే మనం అరిసెలకి అయితే ఇంకా కొంచెం పలచగానే ఉండాలండి. చూసారు కదా, చల్లారిన తర్వాత ఉండగా అవ్వాలి. ఇప్పుడు దీన్ని పొంగడాలకి కలుపుకుందాం. వాటర్ వేసి కొన్ని ప్లేసుల్లో అయితే దీంట్లో మనం బియ్యం కడుక్కుంటాం కదండి, దాన్ని కూడా వేసుకుంటారు. నేనైతే వాటర్ వేసి కలుపుకుంటున్నాను. నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి పాకం పట్టినటువంటి గిన్నెలోనే నేను కలిపేసుకుంటున్నాను. అది ఎక్కువైతే కనుక సెపరేట్గా కొద్దిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి.
ఇలా తీసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని అలాగే చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెంగా వాటర్ వేసుకుని ఒకసారి మళ్ళీ బ్యాటర్ని కలుపుకుందాము. ఓకే అండి, చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఈ విధంగా కలుపుకోవాలి. మనకు బాగా పలుచగా అయినా కూడా ఆయిల్ పీచ్ చేసుకుని అట్లా వచ్చేస్తాయి కానీ ఉబ్బవండి, కాబట్టి చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని చూస్తున్నారు కదా, నేను ఆయిల్లో ఒక ఫింగర్తో ఇలా వేసాను. ఈ విధంగా వేసిన తర్వాత పైకి ఆయిల్ కాగింది కదా, ఇప్పుడు గరిటెతో తర్వాత ఇలా మధ్యలోకి అయితే వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత మనం ఏమీ కదపవలసిన అవసరం ఉండదండి, దానికి అదే పైకి ఉబ్బింది కదా. ఇప్పుడు ఇలా ఉబ్బిన దాన్ని వెంటనే మనం టర్న్ చేయకూడదు, ఇలా కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి. వెంటనే తిరిగేస్తే ఏమవుద్దంటే లోపల పిండి అనేది కిందకైతే వచ్చేస్తుంది. కాబట్టి మనం వెంటనే తిరిగేయకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అయితే తిరగేసుకోవాలి. అందుకే అలా ఆయిల్ వేయడం వల్ల లోపల కూడా బాగా ఫ్రై అవుతుంది. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది కదండి పొంగడం. ఇప్పుడు ఈ పొంగడాన్ని అయితే పక్కకు తీసుకుందాం. తీసుకుని మళ్ళీ ఇంకొక పొంగడం అయితే దీంట్లో వేసుకుందాము. మనం ఎప్పుడు పొంగడం వేసినా సరే మధ్యలో వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని రెండు వైపులా కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఓకే అండి, మీకు ఒకేసారి 2 పొంగడాలు వేయాలనుకుంటే ఒక పొంగడం కొంచెం వేగిన తర్వాత రెండో పొంగడం వేసుకోవాలండి. అది పైకి ఉబ్బుతున్నప్పుడు రెండో దానికి అంటుకోకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విధంగా 2 3 కూడా వేసుకోవచ్చండి. లేదు మనకు రావట్లేదు అనుకుంటే ఒక్కొక్కటి వేసుకుంటే ఇంకా నీట్గా వస్తుందండి. ఇవన్నీ కూడా పక్కకు తీసుకుందాం. అంతే అండి, రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీ అయినటువంటి పొంగడాలు అయితే రెడీ అయిపోయినాయండి. మరి మీరు కూడా ఈ సంక్రాంతికి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. ఇది మన సాంప్రదాయ వంట కూడా అండి, ఎందుకంటే గృహప్రవేశాలు అయినప్పుడే కూడా పుట్టింటి వాళ్ళు ఆడపడుచుకైతే ఈ పొంగడాలు అయితే పట్టుకెళ్తారండి. చూస్తున్నారు కదా, లోపల చాలా బాగా కుక్ అయింది కదండి. మరి ఈ వంటను మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ అండి, అండ్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ బాయ్.